కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ చెప్పింది మాత్రమే భారత రాష్ట్ర సమితిలో వేదంగా ఉండేది. అలాంటిది భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు కవిత రూపంలో ముసలం పుట్టింది. కొంతకాలంగా ఆమె పార్టీలోని నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ ఆమె తమ ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూ తన తండ్రికి రాసిన లేఖలను పార్టీలో ఉన్న కీలక నాయకులు లీక్ చేయడంతో ఒక్కసారిగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆమె పార్టీలో ఉన్న పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు గ్రౌండ్ లెవెల్లో భారత రాష్ట్ర సమితి డ్యామేజ్ చేస్తున్నాయి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. కవిత తమ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తొలిసారిగా లిల్లీపుట్ పిల్లాడు అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. పేరు ప్రస్తావించకుండానే కవిత విమర్శలు చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకు ఉన్న జ్ఞానానికి జోహార్లు. నేను చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచాను, కానీ కొందరు అసలు గెలవలేదు కదా. ఈ మధ్య చాలా సార్లు నేను కేసీఆర్ గారిని కలిశాను. అసలు కవిత గురించి చర్చ జరగలేదు. అదే విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. గత 25 సంవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణ ఉన్న సైనికుడిగా పనిచేస్తున్నాను. 2001 నుంచి ఇప్పటి వరకు కుమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపులకు ఓటములకు నేనే బాధ్యత తీసుకున్నాను. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకోలేదు, ఓడిపోయినప్పుడు పారిపోలేదు. కేసీఆర్ ను భారత రాష్ట్ర సమితిని బదనాం చేసే విధంగా కవిత మాటలు ఉన్నాయి. రేవంత్, రాధాకృష్ణ మాట్లాడినట్టుగానే ఆ వ్యాఖ్యలు ఉన్నాయని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం, గంటల వ్యవధిలోనే జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. ఇటీవల కాలంలో కవితను ఉద్దేశించి ఈ స్థాయిలో ఏ నాయకుడు కూడా మాట్లాడలేదంటే జగదీశ్వర్ రెడ్డి చేసిన విమర్శలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన తరువాత ఇంతవరకు కవిత క్యాంప్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బహుశా దీనిపై కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంది. కవిత, జగదీశ్వర్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, జగదీశ్వర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. పైకి గులాబీ ఆస్థాన మీడియా కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ భేటీ అయ్యారని చెబుతున్నప్పటికీ అసలు విషయం కల్వకుంట్ల కవితనేనని తెలుస్తోంది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బయటకు పంపించే కేసీఆర్ కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వ్యవహారం పార్టీకి మరింత నష్టం చేకూర్చకముందే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కవితను పిలిచి మాట్లాడతారా, లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.